ఓజీ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. మీలో ఎంతమంది చూసారు, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మనలాంటి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అండ్ నార్మల్ ఫ్యాన్స్ కూడా జస్ట్ ఇంటర్వెల్ సీన్ ఒక్కటే చాలు, మనం పెట్టిన టికెట్ డబ్బులకి వర్త్రా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం అరాచకంగా ఉంటది. దాంట్లో టైటిల్ కార్డ్స్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు పడేటప్పుడు వస్తాయి స్వామి గూస్ బంప్స్. దాంతో పాటుగా ఇంట్రడక్షన్ సీను అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే తమన్ గారి మ్యూజిక్ కొట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫైట్ చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ వచ్చి తీరాల్సిందే. థియేటర్ లో గొంతులు పోయేలాగా ఆ అని అరవాల్సిందే. ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్ డూపర్ బంపర్ హిట్. సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ 30 minutes నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ ఒక సీన్ వస్తుంది స్వామి, పవన్ కళ్యాణ్ గారి వాకింగ్ స్టైలు, దాంతో పాటుగా ఆ డ్రెస్సింగ్ స్టైలు, దానికి తమన్ గారి మ్యూజిక్ యాడ్ చేసి కొడితే ఫ్యాన్స్ సీట్లో కూర్చోలేరు. దాంతో పాటుగా ఒక ఫైట్ లో పవన్ కళ్యాణ్ గారు ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్స్ రిఫరెన్స్లు వస్తాయి. సూపర్ అనిపిస్తుంది. సినిమాలో నెగిటివ్ ఏంటంటే స్టోరీ లైన్ తిన్నుగా ఉంది అండ్ 1-2 సీన్లో లిప్ సింక్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో ఒక 10-15 minutes కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫ్యాన్స్ మాత్రం గుడ్డలు చింపుకుంటారో మీ ఆకలి తీరినట్టే. థియేటర్లో వచ్చే నెగిటివ్ రివ్యూస్ చూడొద్దు, సినిమా చూసి మాట్లాడండి. మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది.